హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నీరోజాస్ కిచెన్. ఈరోజు మనం ఇంట్లో బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. మొదటిగా ఒక బౌల్లోకి జల్లిచ్చినటువంటి 2 కప్పుల శనగపిండిని తీసుకోండి. ఇందులో తగినన్ని నీళ్లను పోసి పిండిని మరీ పలుచగా మరీ చిక్కగా లేకుండా కలుపుకోండి. పిండిని బాగా కలుపుకోండి. కలుపుకున్నాక పక్కన ఉంచండి. బిగినర్స్ కూడా ఇలా ఈజీగా సింపుల్గా బూందీ లడ్డు చేయవచ్చు ఫ్రెండ్స్. ఈ పిండి కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్లా ఉండాలి. ఈ కొలతలతో ఎన్ని కేజీస్ లడ్డైనా ఈజీగా చేసేయవచ్చు ఫ్రెండ్స్. పిండిని జల్లించడం వల్ల శనగపిండిలో నీళ్లు పోసాక ఉండలు కట్టడం చాలా తక్కువగా ఏర్పడతాయి. ఈ విధంగా పిండిని 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాకానికి 2 కప్పుల పంచదార తీసుకోండి. ఇందులో 1.5 కప్పు నీళ్లను పోయండి. ఇప్పుడు ఇందులో దంచిన 5-6 యాలకుల పొడి వేయండి. ఇప్పుడు లడ్డు పాకం చెక్ చేయడానికి వేళ్ల మధ్యలో తీసుకుంటే తీగ పాకం రావాలి. నచ్చితే కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేయవచ్చు, నేను వేయలేదు. లడ్డు తయారు చేయడానికి పాకం ఎక్కువ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పాకం తీగ పాకం రావాలి, అప్పుడే లడ్డులు కట్టడానికి వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు బాగా వేడెక్కిన నూనెలో మాత్రమే ఇలాంటి బూందీ గరిటె పెట్టి నెమ్మదిగా పిండిని వేసి తిప్పితే బూందీ రాలుతుంది. బూందీ ఇలా వేడివేడి నూనెలో హై ఫ్లేమ్ మీద వేగితే నూనెని పీల్చదు. అలా వేపితే త్వరగా వేగుతాయి. లైట్ గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేయాలి. లడ్డుకి బూందీని ఎర్రగా కరకరలాడుతూ అసలు వేపకూడదు. అదే నూనెలో కొంచెం జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేపుకొని తీసుకోండి. ఇప్పుడు వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్షని బూందీలో వేసి కలుపుకోండి. లడ్డు కట్టడానికి ముందు బూందీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మరోసారి బాగా కలుపుకొని చేతులకు నెయ్యి రాసుకొని బూందీ కొంచెం వేడిలో ఉన్నప్పుడు లడ్డు కట్టాలి. ఇప్పుడు బూందీని వేడిగా ఉన్న పాకంలో మాత్రమే వేయాలి. ఇలా వేసి బాగా కలుపుకొని లడ్డు కట్టాలి. అయితే ఫ్రెండ్స్, ఇలా చేస్తే మృదువుగా రుచిగా నోట్లో పెట్టగానే కరిగిపోయే బూందీ లడ్డు రెడీ. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.